God made me a queen. One day, Mordecai told me, Esther,
chosen me to serve His people. One day I was given a great task by Mordecai to go to the king to save my people's lives. I fasted to pray God for 3 days and went to the king. I found the mercy of God and king. I did my best. I saved my people. Thank you. హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం కొత్త ఆబ్జెక్టివ్ లెసన్ నేర్చుకుందామా? ఓకే. మనం రోజు చాలా తప్పులు చేస్తూ ఉంటాం కదా. చిన్న చిన్న తప్పులు చేస్తాం, పెద్ద తప్పులు చేస్తాం. ఎందుకంటే ఈ ప్రపంచమే పాపంతో నిండి ఉన్నది కదా. మనం నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనేకమైన తప్పులను మన జీవితాల్లో మనం చేస్తూ ఉంటాము. అయితే దేవుడు ఈ తప్పులతో నిండి ఉన్న ప్రపంచాన్ని కోసం తన కుమారుని మన కోసం పంపి ఆయన మన ప్రతి పాపం నుండి మనలను విముక్తులు చేశాడు. అది ఎలాగో మనం ఇవాళ ఒక ఆబ్జెక్టివ్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ ప్లేట్ని మనం మన వరల్డ్, మన ప్రపంచం అనుకుందాం. సో దీనిలో ఈ లిక్విడ్ ఉంది కదా, ఇది మనం అంటే మనుషులం. ఈ లైట్ ఆయన మన కోసం పంపి ఉన్న ఆయన ప్రవక్తలు కావచ్చు, ఆయన కోసం పనిచేయుచున్న సర్వెంట్స్ అందరూ ఈ లైట్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే ఆయన ప్రొటెక్షన్. సో ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని సృష్టించాడు. ఇదిగో మనం ఈ ప్రపంచంలో ఉన్నాము. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం చిన్న తప్పులన్నీ చేస్తూ ఉంటాం. రోజు ఎలా మమ్మీ మనల్ని బజార్కి వెళ్ళామని తీసుకురమ్మన్నాకో నో మామ్ ఐ కాంట్ అని చెప్తాం కదా. అలాగే డాడీ జాబ్లో మనీ తీసేస్తూ ఉంటాం, పక్కన పిల్లల్ని గిచ్చుతూ కొడుతూ ఉంటాము, ఎవరైనా ఏమైనా పని చెప్తే చెయ్యం, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయం కదా. ఇలాంటి తప్పులన్నీ మనం చేస్తూ ఉంటాము. ఇలాంటి తప్పులు అలాగే పెద్ద తప్పులు చేస్తాం, చంపుకోవడాలు, దొంగతనాలు చేయడాలు, ఇలాంటి తప్పులను చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన ప్రవక్తలను మన కోసం పంపించాడనమాట. ఇదిగోండి ఆయన ప్రవక్తల్ని మన కోసం పంపించాడు. సరే వాళ్ళ ద్వారా అన్న వీళ్ళు తప్పులు మానుకొని ఇంకే పాపం లేకుండా ఆయన కోసం జీవిస్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ కొంతమంది మారారు, ఆ తప్పులని మానుకొని దేవుడి కోసం జీవించడానికి సిద్ధపడ్డారు. కానీ కొంతమంది ఇలాంటి తప్పుల్ని కూడా చేయడం ఆపలేదన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన తన ప్రియమైన కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించి ఆయన మన కోసం సిలువలో బలియాగం అయ్యి ఇదిగోండి చూడండి మన ప్రతి పాపంని ఆయన మార్చేశారనమాట. చూడండి మన ప్రతి పాపంని ఆయన తీసేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న పాప విముక్తులుగా మనల్ని చేర్చుకొని ఆయన దగ్గరికి మనల్ని రాచుకుంటున్నాడు. చూసారు కదా. ఇంకా మనం ఈ ప్రపంచంలో ఏ సంబంధం లేకుండా దేవునితో సంబంధమై ఉండాలి. అలా ఎప్పుడైతే దేవునితో సంబంధమై మనం కలిగి ఉంటామో ఆయన పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో ఆయన నిత్యరాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. Be holy, be truth and be with God forever. Thank you. మనందరం ఈ సమయంలో దేవుని ఆరాధిద్దాం. Hallelujah.
వాక్యం సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధుడు అయినట్లుగా మీరును పరిశుద్ధులుగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండటకు మనం తీర్మానం చేసుకున్నాం. You deserve the glory and the honor. Let me lift your hands in worship as you praise your holy name. స్తుతులకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీ నామమును బట్టి మా చేతులెత్తే మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలోనేరెవ్వరు, నీలోనేరెవ్వరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీలోనేరెవ్వరు, For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. You are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. ఆరాధన ద్వారా మీరు మహిమను పొందనాలు. నన్ను లెసన్ టైంలోకి వెళ్తుండగా ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోనమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హాయ్ మైటీ ఓఎస్, బాగున్నారా? ఈ వీక్ మనం నేర్చుకునే కంటత వాక్యం పరిశుద్ధత గురించి. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. మన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే ఏంటి? ఇప్పుడు లాక్డౌన్ కదా, అంటే చర్చి లేదు కదా, సండే స్కూల్ లేదు కదా అని మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. ఓకేనా? ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. అది దేవుడు చూస్తాడు. మేము చూడకపోయినా మిమ్మల్ని దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ వారం పరిశుద్ధత. నేను పరిశుద్ధుని కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను, అక్క యాక్షన్ చేస్తారు. ఓకే. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు 1:16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు 1:16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి.
1 పేతురు 1:16. నేర్చుకున్నారా? తప్పకుండా నేర్చుకొని అది అక్కకి పోస్ట్ చేయండి. ఓకే. అవి యెహోయాకీము అనే ఒక రాజు దినాలు. ఆ రాజు దినాల్లో 3 years బాగానే జరిగింది. కానీ 3rd year ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో బబులోను నుండి నెబుకద్నెజరు అలాగే వారి సైన్యం అందరూ వచ్చేసి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గొప్ప ట్రెజర్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ట్రెజర్స్ అంటే మనం అనుకుంటాము బంగారం, వెండి, వజ్రాలు అనుకుంటాం కదా. ఓకే, అవి అయి ఉండొచ్చు. కానీ ఇంకా గొప్ప ట్రెజర్స్ ఏంటంటే దేవుని ఆలయానికి సంబంధించిన కొన్ని విలువైనవి. ఆ తర్వాత అంత మాత్రమే కాదు, కానీ ఆ దేశంలో మంచి జ్ఞానవంతులైన పిల్లలు, రాయల్ చిల్డ్రన్ అందరినీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సరే, వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజలందరూ ఆ ప్రదేశంలో నివసిస్తున్నారు, బబులోన్లో నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఒక మంచి ఆఫర్ వచ్చింది. అక్కడ ఉన్న బాయ్స్ అందరికీ మంచి ఆఫర్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 3 years రాజు ఎలా అయితే డైన్ చేస్తారో, అంటే రాజు ఎలా పూజిస్తారో అట్లాగా అంత మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఫుడ్, రాయల్ ఫుడ్, రాయల్ లగ్జరీస్ అన్నీ ఇస్తున్నాము అని చెప్పేసరికి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చిన బాయ్స్ అందరూ చాలా హ్యాపీగా వాళ్ళు రాకింగ్ అనమాట. కానీ ఒక 4 బాయ్స్ ఉన్నారు. ఆ 4 అసలు హ్యాపీగా లేరు, చాలా బాధగా ఉన్నారు. అయితే ఆ 4 బాయ్స్ వాళ్ళకి ఎవరైతే ఈ యొక్క విషయాన్ని అనౌన్స్ చేశారో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, సార్ ప్లీజ్ సార్, ఒక రిక్వెస్ట్ సార్ అంటున్నారు. ఏంటి మీ రిక్వెస్ట్? హ్యాపీయే కదా అంతా అని అంటే, సార్ ఏమనుకోకండి సార్, ఆ యొక్క ఎంటర్టైన్మెంట్స్, ఆ డైనింగ్ అవన్నీ మా దేవునికి లేకపోతే మా యొక్క లైఫ్ స్టైల్కి సెట్ అవ్వదండి. దయచేసి దాని నుండి మమ్మల్ని దూరపరచండి, మాకు వేరే ఫుడ్ ఏదైనా వండి అని చెప్తే, అది మాకు రూల్స్కి వ్యతిరేకం, మేము అస్సలు అలాగా చేయకూడదు అని అంటూనే ఆయనకి దానియేల్ ఈ యొక్క బాయ్స్ మీద చాలా జాలి కలిగింది అన్నమాట. ఈ 4 బాయ్స్ వాళ్ళ ఫేసెస్ చూస్తే చాలా జాలి కలుగుతుంది. సరే, మరి నేను రాజుకి ఏమని రిపోర్ట్ చేయాలి అంటే, సార్ ఒక 10 రోజులు మమ్మల్ని అబ్జర్వ్ చేయండి, మమ్మల్ని టెస్ట్ చేయండి. ఒకవేళ ఈ 10 days మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే సరే, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం, ఈ 10 days మాకు టైం ఇవ్వండి అని అడిగితే ఈ యొక్క ఆఫీసర్ ఓకే, ఈ 10 days మిమ్మల్ని చూస్తాను, ఒకవేళ 10 daysలో మీరు వీక్గా కనిపించారనుకో నేను మీకు నేను చెప్పినట్లుగా మీరు చేయాలి. దానికి ఆ డీల్కి వారు ఓకే అయ్యారు. సరే, ఈ 10 days గడుస్తూ ఉంది. వాళ్ళు చక్కగా వాళ్ళు మంచిగా లీఫీ వెజిటబుల్స్ లేకపోతే వాళ్ళు ఏదైతే తినగలరో వాటన్నిటిని కుక్ చేసుకుంటున్నారు. ఆ ఎంటర్టైన్మెంట్, ఆ వరల్డ్లీ థింగ్స్ అన్నిటికీ దూరంగా ఉంటూ చాలా ప్యూర్ లైఫ్. వాళ్ళు ఒకటే వాళ్ళ డెసిషన్ ఏంటంటే, ఏ పరిస్థితిలో అయినా ఏ స్థితిలో అయినా మేము మా దేవుణ్ణి అవమానపరచకూడదు. మేము ఎక్కడున్నా, మా పేరెంట్స్కి దూరంగా ఉన్నా, మేము మా ప్రజలకి దూరంగా ఉన్నా, మా యొక్క ప్రాంతానికి దూరంగా ఉన్నా, మేము ఎక్కడ ఉన్నా కానీ దేవుణ్ణి మేము కనపరచాలి. అదొక్కటే వాళ్ళ 4 మోటివ్. అలాగే వారు ఏం చేస్తారండి, 4 రోజులు టెస్ట్ చేయబడతారు. టెస్ట్ చేస్తే ఏం జరిగిందో తెలుసా? వాడు ఎస్ వాళ్ళు మొహాలు ఎట్లా ఉన్నాయంటే చాలా బ్రైట్గా ఉన్నాయి. ఎవరైతే కింగ్స్ ఫుడ్, కింగ్స్ డైన్, కింగ్స్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారో వారందరికంటే కూడా చాలా సుందరంగా కనిపించారు. వాళ్ళు చాలా అద్భుతంగా వారు కనిపించేసరికి ఆ యొక్క అధికారి సరే ఈ 3 years కూడా మీరు ఈ యొక్క ఫుడ్తోనే కంటిన్యూ అవ్వండి అని చెప్పారు. వారు చాలా హ్యాపీగా ఉన్నారు. వారు ఎలా ఉంటారంటే చాలా
గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు, అంత మాత్రమే కాదు దేవుని భయం కలిగిన వారు, అంత మాత్రమే కాదు వారు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో ఉండే దేవుని యొక్క వాక్కు కొరకు కనిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని, ఏ జీవితం అండి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. సో ఇటువంటి లైఫ్ జీవిస్తున్న వారికి దేవుడు చాలా తోడై ఉన్నారు. ఈ 3 years గడిచింది పిల్లలు, ఈ 3 years గడిచింది. 3 years తర్వాత వాళ్ళు రాజు దగ్గర తీసుకురాబడ్డారు. అందరూ అంటే కింగ్స్ ఫుడ్ తింటున్న వాళ్ళు, అంటే ఈ వరల్డ్లీ ఎంటర్టైన్మెంట్ అనుభవిస్తున్న వాళ్ళు, అలాగే హోలీ లైఫ్ జీవిస్తున్న ఈ నలుగురు కూడా అందరూ రాజు దగ్గర తీసుకురాబడ్డారు. అందరినీ రాజు చూసినప్పుడు ఒక నలుగురు ముఖాలు చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. నలుగురు ముఖాలు చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి. వారే ఆ నలుగురు. వాళ్ళ పేర్లు నేను తెలుసా? దానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో. వారికి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు, చాలా తెలివితేటలు ఇచ్చాడు, సకల విద్యలు అన్నీ ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎక్కడ మిస్యూజ్ చేసినట్లుగా కానీ, వాళ్ళు ఎక్కడూ అక్కడ గర్వపడినట్లుగా కానీ, ఎక్కడ దేవునికి డిస్ట్రెస్ తెచ్చినట్టుగా అక్కడ కనిపించలేదు పిల్లలు. ఈరోజు మనము ఒక పాఠాన్ని ఈ బిడ్డల దగ్గర నుండి నేర్చుకుంటున్నాం. ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా స్లేవ్స్గా, అంటే ఒక బానిసలుగా ఆ దేశానికి వెళ్ళబడ్డారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు అనుకోవచ్చు, మేము దేవుడు మాకెందుకు ఇలాంటి పరిస్థితిని అనుమతించాడు అనుకోవచ్చు. సరే, తర్వాత వాళ్ళకి అన్నీ వచ్చినప్పుడు దేవుడు సరే ఇవన్నిటిని మేము ఎంజాయ్ చేయొచ్చు, మమ్మల్ని ఎవరు చూస్తున్నారు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడున్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని, వాళ్ళ హోలీనెస్ని వాళ్ళు వదులుకోలేదు. ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనివ్వండి. నేను నా లైఫ్లో ఒక సాంగ్ నన్ను చాలా ప్రభావితం చేసింది. చిన్నప్పుడు నా VBS టీచర్స్ జ్యోతక్క బాపూజీ అన్న ఒక సాంగ్ నేర్పించారు. ఏంటంటే, ఉప్పు నీటిలో ఉన్న చేప అది ఎన్నటికీ ఉప్పుగాను లేదు, పాపలోకమన్నున్న నేను పాపిన ఎందునన్న భయమే లేదు, నేను యేసుని ప్రియ బిడ్డను నన్ను పాపములో పడకుండా కాయును. ఈ సాంగ్ నన్ను ఎంత ప్రభావితం చేసిందో. ఈ యొక్క ఫిష్ కూడా మీరు ఒక్కసారి చూడండి. ఈ ఫిష్ సాల్ట్ వాటర్లో ఉంటుంది. తర్వాత వాటర్లో చాలా వేవ్స్ ఉంటాయి, చాలా అబ్స్ట్రకల్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ అధిగమిస్తుంది. ఆ సాల్టినెస్ని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోదు. అలాగే ఆ యొక్క వేవ్స్, ఆ తర్వాత కరెంట్ వేవ్స్కి వాటన్నిటికీ అది భయపడదు, ఎదురు ఈదుతూ ఉంటుంది. పిల్లలు, ఈరోజు మనము ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటంటే, ఫిష్ లాగా, అలాగే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో లాగా మనం ఎక్కడున్నా, నీవు నేను ఎక్కడున్నా కానీ we should live a holy life, a powerful life. మీకు సంగతి తెలుసా? దేవుని యొక్క భక్తిలో శక్తి ఉంది పిల్లలు, శక్తి ఉంది. సో we should receive that power, we should show that power to this world. మీరు ఆ హోలీనెస్ని మీరు మీలో తీసుకొని, అలాగే ఈ హోలీనెస్ని మనము ఈ యొక్క ప్రజలకి చూపించాలి. సాల్ట్ని ఎలాగ ఫిష్ తీసుకోదో, అలాగే ఈ అబ్స్ట్రకల్స్ని, ఎన్ని అబ్స్ట్రకల్స్ వచ్చిన ఫిష్ ఎలా అయితే వెళ్ళిపోతుందో. ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నాం. యేసయ్య, నేను కూడా ఫిష్ లాగా, యేసయ్య నేను షడ్రక్, మేషక్, అబేద్నెగో లాగా ఎక్కడున్నా కానీ, నేను ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, నేను మమ్మీ వాళ్ళకి దూరంగా ఉన్నా, దగ్గరలో ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా కానీ యేసయ్య నేను హోలీ లైఫ్ జీవిస్తాను, పరిశుద్ధంగా ఉంటాను. నా చూపు, నా మాట, నా క్రియ, నా ప్రవర్తన, నేను నడవడం, నా స్టైల్, నా యొక్క ప్రతి ఒక్కటి నిన్ను ప్రతిబింబించేలాగా నేను మార్చుకుంటాను. అది నీ ప్రార్థన అయితే ఈరోజు నాతో ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఈ డెసిషన్ తీసుకున్నట్లయితే కళ్ళు మూసుకోండి. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రం. నాయన షడ్రక్, మేషక్, అబేద్నెగో మరియు దానియేలు నాయన వారందరూ ప్రభా ఒక మంచి లైఫ్, మేము ఏ పరిస్థితిలో మా యొక్క జీవితాన్ని అపవిత్రపరచుకోవడానికి మేము అనుమతించాము, మేము ఎప్పుడు పరిశుద్ధంగానే జీవించాలి, మా దేవుడు పరిశుద్ధుడు అయినట్లు మా ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, అన్ని విషయంలో మేము పరిశుద్ధంగా ఉండాలని వారు తీసుకున్న డెసిషన్ ప్రభా ఈరోజు మా బిడ్డలు తీసుకుంటున్నారు తండ్రి. అయ్యా నాయన ఎవరైతే అలా ఆశపడుతున్నారో అయా ఆశపడిన ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి తండ్రి. నీకే వందనాలు అయ్యా. నాయన పరిశుద్ధత లేకుండా నేను చూడలేను కనుక, నీ యొక్క రాజ్యంలో అనుమతి లేదు కనుక నాయన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నాయన మాకు చేప నేర్పించిన పాఠము నాయన ఉప్పు నీటిలో ఉన్న చేప ఎప్పటికీ ఉప్పుగా ఉండనట్టుగా మేము కూడా మా లైఫ్స్ని ప్రభా ఈ పాప లోకంలో ఉంటున్నా మేము ఎప్పటికీ పాపలుగా బ్రతకకుండా నీకు సాక్షులుగా ఉండినట్లుగా నేను మా బిడ్డల్ని మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హాయ్ మైటీ వారియర్స్, బాగున్నారా? టుడేస్ క్రాఫ్ట్ చూడండి, నా చేతిలో ఏముందో ఫిష్. మీరు ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళారా? బీచ్లో చూసే ఉంటారు కదా ఫిషెస్ని, ఆ ఫిషే ఇది. మనం ఇప్పటివరకు ఏం నేర్చుకుందాం? అక్క చెప్పిన లెసన్లో ఫిష్ సీ వాటర్లో ఉంటుంది, అది సాల్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా మింగారా? చాలా సాల్టీగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది, మనం అస్సలు తాగలేం కదా. మనం తాగే జనరల్ వాటర్లో అది డిఫరెంట్, ఎందుకంటే సాల్ట్ ఉంటుంది కాబట్టి. అలాగే ఫిష్ సాల్ట్ని అబ్జర్వ్ చేసుకోకుండా సీ వాటర్లో అలా మెయింటైన్ చేస్తుంది, దాని క్వాలిటీ అది. మనం కూడా ఫిష్ నుంచి చాలా నేర్చుకోవాలి. మనం ఈ సిన్ఫుల్ వరల్డ్లో ఉంటున్నాం కదా, ఆ సిన్ని మనం అబ్జర్వ్ చేసుకోకూడదు. ఎలాగైతే ఫిష్ సాల్ట్ వాటర్లో ఉంటుందో, సాల్ట్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఎలా గుడ్ క్వాలిటీస్తో ఉంటుందో, మనము అలానే ఈ సిన్ఫుల్ వరల్డ్లో సిన్ని అస్సలు అబ్జర్వ్ చేసుకోకూడదు, హోలీగా ఉండాలి. చూడండి, ఫిష్ లాగే మనము ఉండటానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ ఫిష్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇలా ఒక పేపర్ని కట్ చేసుకుందాం, ఒక స్క్వేర్ షేప్ పేపర్. ఆ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ తీసేయాలి. తర్వాత ఈ రెండింటిని ఇలా యునైట్ చేస్తే ఇక్కడ మనకి ఇలా వస్తుంది. అప్పుడు నేను సిజర్స్తో ఇక్కడ ఇలా కట్ చేసుకున్నాను, దాని స్కేల్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇలా తీసేసాను. అప్పుడు ఈ కింద ఈ రెండింటిని ఇలా ఫెవికాల్తో అతికించుకున్నాను. అతికించుకున్న తర్వాత దాని ఐస్ని డ్రా చేసి ఇక్కడ అతికించుకున్నాను. అండ్ ఆఫ్టర్ టెయిల్ ఇక్కడ అతికించుకున్నాను. అండ్ ఫిన్స్ ఇక్కడ అతికించుకోవాలి. చూడండి, ఇవన్నీ మనం చేస్తే మొత్తానికి ఈ ఫిష్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో, ఇట్లా స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి కదా ఫిష్. అలాగే నా దగ్గర టైనీ ఫిషెస్ కూడా ఉన్నాయి, చూడండి చాలా బాగున్నాయి కదా. అలాగే ఇది కూడా చూడండి, ఫిష్ లాగా ఉండటానికి మనం ట్రై చేద్దాం. మీరు ఈ క్రాఫ్ట్ని ఇంట్లో తయారు చేసుకొని అక్కకి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. Let's close this kids worship with a word of prayer. Let's close our eyes. Our Heavenly Father, thank you, Lord, for everything that you have done in our lives, Lord. Thank you, Lord, for all the kids to come us together and worship your name, as well as to learn many things from our teachers, Lord. Thank you, Lord, for teaching us you are the Holy One, and as well as we should be holy before you, Lord. Thank you, Lord, for those lessons you have taught us. Thank you, Lord, for the teachers, those who are taught us, Lord. Thank you, Lord, for everyone. Father, we are giving ourselves in your hand, and we are submitting ourselves in your hand, Lord. Please make us holy as you, Lord. Thank you, Lord. And Father, we are remembering the story which our teacher taught to us, Lord. The story of Daniel and his 3 friends, Lord. Lord, we also want in our life
like them, Lord. And Father, please help us to do that, Lord. Thank you, Lord, for once again, for everything. So, Father, we are expecting that you will help us. Thank you, Lord. Everything to glorify your name, Lord. In Jesus' name we ask this prayer. Amen.